వెరీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మా గురించి అనిల్ మా గురించి రవీంద్ర మా గురించి గురుమాత అండ్ వీరి గురించి వీళ్ళందరికీ డిగ్రీ థ్యాంక్ యూ మా గురించి థ్యాంక్ యూ సో మచ్. సో బిగ్ క్లాప్స్ ఇవ్వండి మా గురించి వాళ్ళకి. ఓకే థ్యాంక్ యూ అండి మీ అందరికీ ఇంత దూరం వచ్చినందుకు. సో థ్యాంక్ యూ సో మచ్. సో నా గురించి ఒక మాట, నా పేరు రమేష్. నేను ఒక ఇంజనీరింగ్ కాలేజీలో వర్క్ చేశాను అనమాట. దాదాపు 14 years వర్క్ చేశాను ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలో. సో అక్కడ అదే ఇంజనీరింగ్ కాలేజ్ వైట్ కాలర్ జాబ్ అనమాట. జాబ్ చాలా ఎక్సలెంట్గా ఉంటుంది, వైట్ కాలర్. చాలాసార్లు చెప్పే ఉంటాను ఏంటంటే జాబ్ సాటిస్ఫాక్షన్ సూపర్గా ఉంటుంది, కానీ జాబ్ సాటిస్ఫాక్షన్ ఉండదు అనమాట. చాలా తక్కువ సాలరీ ఉండేది. నాకు దాదాపు 14 years పట్టింది. 9,000 నుంచి ఒక 35,000 సాలరీ రావడానికి 14 years పట్టింది అనమాట. జస్ట్ 9,000 నుంచి 35,000 తీసుకోవడానికి నాకు 14 years టైం పట్టిందండి. ఓకేనా. ఇక్కడ 2019లో నాకు ఈ బిజినెస్ ఆపర్చునిటీ వచ్చింది, మా కజిన్ ద్వారా వచ్చింది అనమాట. సో నందుమా గురించి నాకు ప్లాన్ చెప్పారు, గురించి ఒకసారి బిగ్ క్లాస్ ఇవ్వండి. అండ్ నెక్స్ట్ డే గురుమాత వచ్చారనమాట, ఫాలోఅప్ చేయడానికి వచ్చారు. సో నేను పెద్దగా అంటే చిన్నగా ఉండే కదా, గురుమాత చిన్నగా ఉండేది, నేనేమో కాలేజ్ లెక్చరర్ కదా. అయితే లెక్చరర్ అది చేస్తుంటే ఇట్లాంటి స్టూడెంట్స్ చాలా మంది చూసారు. నాకు ఒక స్టూడెంట్ లాగా అనిపించింది మేడం. అందు గురించి నేను పెద్ద పట్టించుకోలేదు. లాస్ట్ సరే చేద్దామని చెప్పాను. లాస్ట్ ఏమన్నారంటే సో సింగిల్ తీద్దాం అనుకున్నాను, కానీ మళ్ళీ 3 తీపించింది అనమాట గురుమాత. సో క్లాస్ అలా స్టార్ట్ చేశాను. ఒక 1 month తర్వాత ఒక హెడ్సెట్ ట్రైనింగ్ దొరికింది నాకు. ఆ హెడ్సెట్ ట్రైనింగ్లో బిజినెస్ చేయొచ్చు అనిపించింది అన్నట్టు. ఆ తర్వాత స్లోగా స్టార్ట్ చేశాను. 1 month తర్వాత నేను బిజినెస్ స్టార్ట్ చేశాను. శ్రీశైలం సార్ వచ్చాడు అనమాట ఫస్ట్, తర్వాత మా బావగారు వచ్చారు. సో ఆ విధంగా ఒక వారం అంటే బిజినెస్ స్టార్ట్ చేసిన ఒక 12 రోజుల్లోనే నాకు 12-13 రోజుల్లోనే దాదాపు ఒక 20,000 దాకా ఇన్కమ్ వచ్చింది అనమాట. సో అంటే బిజినెస్ జాబ్లో నెలంతా వర్క్ చేస్తే నాకు 30,000-35,000 వచ్చేది. ఇక్కడ వారం 15 రోజులు పార్ట్ టైం వర్క్ చేస్తేనే నాకు ఒక 20,000 దాకా రావడం. సో బిజినెస్ చాలా మంచిగా అనిపించింది, ఎక్సలెంట్ అనిపించింది. సో అలా స్టార్ట్ చేస్తూ మీలాంటి గ్రేట్ లీడర్స్ వచ్చారన్నమాట. ఓకే మీ అందరికీ బిగ్ క్లాప్స్ అండి. సో చాలా ఎక్సలెంట్ లీడర్స్ వచ్చారు. సో తర్వాత నేను 1 monthలోనే సిల్వర్ అయ్యాను. తర్వాత సిల్వర్, గోల్డ్, పర్ల్, టర్కోయిస్, ఎమరాల్డ్ మీ ముందు ఉన్నానన్నమాట. ఎమరాల్డ్గా నేను. సో ఇదంతా అప్లయన్స్ కంపెనీ, ముఖ్యంగా అనిల్ మా గురించి అండ్ రవీంద్ర మా గురించి అండ్ నాజా గురుమాత వీళ్ళ ఆశీస్సులతో నేను ఈ పొజిషన్లో తీసుకున్నాను. సో ముఖ్యంగా మీరందరూ వర్క్ చేస్తారన్నమాట. ఓకే మీరందరూ అంటే నేను చేసింది ఏం లేదు, గురించి వాళ్ళు ఏదైతే నాలెడ్జ్ ఇచ్చారో ఆ నాలెడ్జ్ని సో నేను తీసుకొని మన టీంకి చేయడమే. మనం చేసే పని అదనమాట. ప్రతి ఫంక్షన్కి అటెండ్ అవ్వడము, యాక్టివిటీకి అటెండ్ అవ్వడము, ట్రైనింగ్కి అటెండ్ అవ్వడము అండ్ ఈ విధంగా అటెండ్ అవుతూ చేస్తున్నాను. సో చిన్న జాబ్ అనమాట, చాలా చిన్న జాబ్ ఉండేది. సో పేరేమో పెద్దది, లెక్చరర్ జాబ్ అనమాట, పెద్దది, కానీ సాలరీ చాలా తక్కువ అమౌంట్. ఓకే 9,000, 8,000. ఒకసారి నాకు జస్ట్ 400 పెంచారనమాట. 3 years తర్వాత నాకు 400 ఇంక్రిమెంట్ ఇచ్చారు. ఇంక్రిమెంట్ 400 అంటే 3 years తర్వాత 400 అంటే చాలా తక్కువ అమౌంట్ కాదు. 400 మీ డిపార్ట్మెంట్లో మీకే ఇచ్చాము, ఇంకొకరికి పెంచలేదు, మీ డిపార్ట్మెంట్లో మీకే ఎక్కువ పెంచామని చెప్పారు అన్నట్టు. ఆ పెంచిందంతా జస్ట్ 400 rupees. సో ఇంతకుముందు ఎవరికి చెప్పలేదు అనమాట, ఇప్పుడు చెప్తున్నాను. అయితే ఆ 400 నాకు చాలా ఇబ్బంది అనిపిస్తున్నారంటే నేను వేరే కాలేజ్కి వెళ్ళి సో మీకు ఇక్కడ రానని చెప్పేసి వెళ్తే ఒక వారం రోజుల తర్వాత మళ్ళీ హెచ్ఓడి నా దగ్గర పంపించేసి 7,000 పెంచారు. అట్లా 2-3 సార్లు చేయడం వల్ల 9,000 కాస్త 14 yearsలో 35,000 అయిందన్నమాట. ఓకే సో డెఫినెట్గా ఆ జాబ్లో నేను చాలా నేర్చుకున్నాను. నాకు ఆ జాబ్ అంటే చాలా ఇష్టం అనమాట. టీచింగ్ జాబ్ తెలిసిందే, నోబెల్ ప్రొఫెషన్ అంటాం టీచింగ్ అనేది. సో మరి అదే టీచింగ్ ఇక్కడ కూడా ఉంది.
మనం నేర్చుకొని నేర్పించాల్సిందే, నేర్చుకోవాలి నేర్పించాలి, నేర్చుకోవాలి నేర్పించాలి. మనం ఎడ్సెట్ ట్రైనింగ్ తెలుసుకుంటాం కదా. సో ఆ విధంగా చేయడం వల్ల ఎక్సలెంట్గా ఈ బిజినెస్ ప్రతి ఒక్కరు ఎడ్యుకేషన్ ఉన్నా లేకున్నా ప్రతి ఒక్కరు సక్సెస్ అవ్వచ్చు. ఇక్కడ ఎడ్యుకేషన్ లేని వాళ్ళు ఉన్నారు, వ్యవసాయం చేసే వాళ్ళు ఉన్నారు, మంచి మంచి ప్రొఫెషనల్స్ అంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఉన్నారు, టీచర్స్ ఉన్నారు, అండ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు, అందరూ వస్తున్నారు బిజినెస్లో. ఒకటే ఇక్కడ కావాల్సింది ఏంటంటే పేషెన్స్ కావాలి. ముఖ్యంగా మన బిజినెస్లో స్టార్టింగ్లో మనకు తక్కువ అమౌంట్ వస్తుంది అన్నమాట, చాలా తక్కువ వస్తుంది. సో ఏం చేస్తారంటే మనం కంపేర్ చేస్తాం జాబ్కి బిజినెస్కి. సో జాబ్లో ఏమవుతుంది, మనం జాబ్లో నెలకి 30,000 40,000 వస్తుంది. ఈ బిజినెస్లో నెలంతా కష్టపడితే ఒక్కోసారి బుల్సై రావచ్చు. బుల్సై అంటే జస్ట్ 5,900 6,000 అలా వస్తుంది. సో అలా కంపేర్ చేస్తారు దానికి దీనికి. కానీ ఇక్కడ కాంపౌండింగ్ జరుగుతుంది. ఓకే, 1 బై 2 4 10 ఇలా టీం పెరుగుతూ ఉంటే మనకి ఇన్కమ్ వస్తూ ఉంది. సో ప్రతి ఒక్కరు కూడా పేషెన్స్తో వర్క్ చేస్తే అండ్ ఇదొక డిగ్రీ అనుకొని వర్క్ చేయాలన్నమాట. డిగ్రీ ఎట్లా అంటే ఇప్పుడు ఇంటర్ చేస్తే 2 ఇయర్స్లో డైమండ్ అవ్వాలనుకుంటే ఇంటర్ చేసినట్టు ఫీల్ అవ్వాలి. అండ్ 3 ఇయర్స్లో డైమండ్ అవ్వాలంటే డిగ్రీ, అండ్ 4 ఇయర్స్లో కూడా కావచ్చు. కొంచెం స్లోగా చేసే వాళ్ళకి దానికి బీటెక్ అని చెప్పేసి మనం కష్టపడి వర్క్ చేసుకుంటే స్టడీ చేస్తున్నట్టుగా ఫీల్ అయితే 100% ఇక్కడ డైమండ్ కావచ్చు అనమాట. ఇక్కడ అల్టిమేట్ ఏంటంటే డైమండ్ కావాలి. ఓకే, సో డైమండ్ కావాలంటే ఖచ్చితంగా పేషెన్స్ ఉండాలి, నేర్చుకోవాలి, నేర్పించే గుణం ఉండాలి, అండ్ మంచి యాటిట్యూడ్ ఉండాలన్నమాట. ఎక్సలెంట్ యాటిట్యూడ్ ఉండాలి. ఓకే, యాటిట్యూడ్ ఏదైతే మనల్ని ముందుకు తీసుకెళ్తుంది అన్నమాట, మంచి యాటిట్యూడ్, పాజిటివ్ యాటిట్యూడ్. ఓకే, సో జనరల్గా మనల్ని ఏం చేస్తారంటే నెగిటివ్ చేస్తుంటారు. మనం చేస్తుంటాం బాగుంది, ఇక్కడ ఎక్సలెంట్గా మనం పాజిటివ్ అయ్యి ఉంటాము. బట్ ఇంటికి వెళ్ళిన తర్వాత బయట సమాజం మనం నెగిటివ్ చేస్తూ ఉంటారు అన్నమాట, నెగిటివ్ చేస్తూ ఉంటారు. సో అప్పుడు మనము 100% పాజిటివ్గా ఉండాలి. అందుకే పాజిటివ్గా ఉండాలి అంటే గురుగారు చెప్తా ఉంటారు, ఎప్పుడు సేఫ్ షాప్ ఎన్విరాన్మెంట్లో ఉండాలి. ప్రతి యాక్టివిటీకి అటెండ్ కావాలి, ఫంక్షన్లు కానీ ట్రైనింగ్లు కానీ ప్రతి దానికి అటెండ్ అవుతూ ఉంటే ఖచ్చితంగా మనము ఈ ఎన్విరాన్మెంట్లో ఉంటాము. ఈ ఎన్విరాన్మెంట్లో ఉంటే మనల్ని ఎవరేం చేయలేము అన్నమాట, ఎవరేం చేయలేరు, డెఫినెట్గా డైమండ్ అవ్వచ్చు. ఇంకోటి ఏంటంటే మనం ఈ యాక్టివిటీ ఈ ఎన్విరాన్మెంట్లో లేదు అంటే చిన్న దీపం లాంటి వాళ్ళు. ఓకే, దీపం ఎవరైనా ఆర్పేస్తారు, చిన్నపిల్లలు కూడా ఒప్పుకుంటే దీపం ఆరిపోతుంది. మరి నేను ఎక్సెప్ట్ చెప్తుంటాను, మనం ఎలా ఉండాలి అంటే కాగడలా కావాలి. కాగడ ఎలా ఉంటుంది, మణుతుంది కదా, ఆ విధంగా మరి కాగడలాగా కావాలి అంటే డెఫినెట్గా ఈ బిజినెస్లో ఈ ప్రతి యాక్టివిటీకి అటెండ్ అవ్వాలి. డెఫినెట్గా చెప్తాను, బయట చేసే చిన్న జాబులు ఏదైతే 30,000 20,000 10,000 ఇలా చేస్తున్న జాబులో కంటే 100% 1000% ఈ బిజినెస్ చాలా అద్భుతమైనటువంటి బిజినెస్. పేషెన్స్తో వర్క్ చేస్తే, సిస్టమ్ ఏదైతే చెప్తుందో ఆ సిస్టమ్ పట్టుకొని మనం వర్క్ చేస్తే 100% ఇక్కడ పెద్ద సక్సెస్ తీసుకోవచ్చు అనమాట. చాలా పెద్ద సక్సెస్ చూస్తూనే కదా మన గురుజీ వాళ్ళని, రాజా గురుపంత కానీ, వేరు గురుజీ కానీ, అండ్ అనిల్ మహాగురుజీ, రవీంద్ర మహాగురుజీ. సో వాళ్ళ లైఫ్ స్టైల్ చూడండి. మన దిశ ట్రైనింగ్లో చూస్తాం ఏనుగుకి ఎన్ని కాళ్ళు ఉంటాయి, దిశ ట్రైనింగ్లో చెప్తారన్నమాట, ఏనుగుకి 9 కాళ్ళు 8 కాళ్ళు కింద నుంచి చూస్తే. మరి కింద నుంచి చూడొద్దు, బిజినెస్ని పైనుంచి చూడాలి. పైన ఎవరున్నారు, పైన నరసింహరావు మహాగురుజీ కానీ, సంజయ్ జైన్ మహాగురుజీ కానీ, మాధవ్ సింగ్ మహాగురుజీ. సో అట్లాంటి పెద్ద లీడర్లు అట్లీస్ట్ మన గురుజులు మన దగ్గర ఉన్నటువంటి, ఇప్పుడు వాళ్ళంటే దూరం, ఇక్కడ రవీంద్ర మహాగురుజీ మన దగ్గర ఉన్నారు, అనిల్ మహాగురుజీ ఉన్నారు. వీళ్ళ లెవెల్ని చూసుకుంటే డెఫినెట్గా ఈ బిజినెస్లో డైమండ్ కావచ్చు. మన ఇంట్లో ఒక ఆయన చేసి వదిలేస్తుంటాడు, చేసి అంటే జస్ట్ కొని ఉంటాడు, ఆయన చెప్తే వింటాం మనం. ఓకే, జస్ట్ షాపింగ్ చేసి ఉంటాడు, వదిలేస్తాడు, ఈ బిజినెస్ ఏం రాలేదు నాకు అని చెప్తాడు, ఆయన చెప్పింది వింటాం. ఇక్కడ మనము బిజినెస్ ట్రైనింగ్లో అండ్ ఫంక్షన్లో అన్ని విషయాలు తెలుసుకొని మళ్ళీ బయట ఒక్కరు ఏదో చెప్పగానే మనం నెగిటివ్ అయిపోతాం అన్నమాట. అలా కాకుండా 100% బిజినెస్ ఎన్విరాన్మెంట్లో ఉండండి, సేఫ్ షాప్ బిజినెస్ ఎన్విరాన్మెంట్లో ఉండండి. పొద్దున్నే లేవగానే మనకు జూమ్ మీటింగ్ వస్తుంది, జూమ్తో స్టార్ట్ అయితే ఫీల్డ్
అప్లయన్స్ తోటి వర్క్ చేయడం, తర్వాత ఎయిట్ షిఫ్ట్ ట్రైనింగ్, ఫ్రైడే ట్రైనింగ్, ఇలా ప్రతి యాక్టివిటీ ఉంటూ మనము బిజినెస్లో ఏంటంటే ఎన్విరాన్మెంట్లో సేఫ్ షాప్ ఎన్విరాన్మెంట్లో ఉన్నాము అంటే డెఫినెట్గా పెద్ద సక్సెస్ తీసుకోవచ్చు, 100% సక్సెస్ తీసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు చెప్తున్నాను. ముఖ్యంగా అనిల్ మాగులకి, రవీంద్ర మాగులకి, నాగర్ గురుమాకి, వేణు మాగులకి. సో వీళ్ళందరికీ ఒక్కసారి బిగ్ క్లాప్స్ ఇవ్వండి, స్టాండింగ్ ఓవేషన్లో ఇవ్వండి ప్లీజ్. ఓకే.